సో హలో గైస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. బాస్, ఈ రోజు జరిగిన స్మాక్ డౌన్ నిజంగా ఒక ఇంట్రెస్టింగ్ స్మాక్ డౌన్ ఉండే. ఓపెన్ చెప్పాలంటే క్రాక్ ఉండే బాస్. ఎస్, కనీసం డబ్ల్యూడబ్ల్యూఈ ఈ టైప్లో బుక్ చేసిన చాలా మజా వస్తుంది మనకి స్మాక్ డౌన్ చూడాలంటే. ఎందుకంటే ఈరోజు స్మాక్ డౌన్లో మనకి మొత్తము రచ్చ చూడడానికి దొరికింది. చాలా మజా వచ్చి ఈరోజు స్మాక్ డౌన్లో టైం వేస్ట్ చేయకుండా మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే మనకి బ్యాక్ స్టేజ్ డ్రూ మ్యాకింటైర్ అంటే కార్తో గుద్దేసిండు మన జేకబ్ ఫాటు కాలి గుద్ది జేకబ్ ఫాటుకి కాలగలు బయట తీసి మరి చాలా భయంకరంగా కొట్టిండు. డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్స్ రెఫరీస్ అందరూ ఉరికి అక్కడ ఆపినారు. అండ్ దాని తర్వాత డ్రూ మ్యాకింటైర్ రింగ్లో వచ్చి అదే కోపం తీసిండు అనమాట. అంటే నేను ఈసారి రెస్ల్మేనియా మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయాల్సింది, నేను ఫైట్ చేస్తుండే రెస్ల్మేనియా మెయిన్ ఈవెంట్లో, కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, నా పక్కన ఓవర్ వచ్చినా సరే నిజం చెప్తాను చాలా భయంకరంగా ఇచ్చేస్తానని ఈ టైప్లో డ్రూ మ్యాకింటైర్ చాలా కోపంలో అక్కడ రింగ్లో వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే డ్రూ మ్యాకింటైర్ది రెస్ల్మేనియా మెయిన్ ఈవెంట్ ఖరాబ్ అయిపోయింది కదా, సో అదే కోపం అక్కడ చూపిస్తూ ఉంటాడు. కానీ అంతలోనే అక్కడ స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ నిక్ ఆల్డిస్ వచ్చిండు. అండ్ నిక్ ఆల్డిస్ వచ్చి అక్కడ క్లియర్ చెప్పేస్తాను, నీ ప్రాబ్లం ఏంది, ఇష్యూ ఏంది అంటే నీకు తెలుసు బిజినెస్ ఏందో, అండ్ నువ్వు చాలా ఖరాబ్ చేసి పడేసినావు. ఓపెన్లీ చెప్పాలంటే నువ్వు ఇక ఏం చేసినా సరే ఇక ఒక అన్ఎంప్లాయ్మెంట్ అయిపోతుందని చెప్పిండు అక్కడ. అండ్ అదే మన లాస్ట్ వీక్ డ్రూ మ్యాకింటైర్ ఐక్విక్ట్ అని చెప్పి వెళ్ళిపోతామని చెప్పిండు. సో అది అక్కడ మెన్షన్ చేసిండు. మీరు చాలా హ్యాపీ అయిపోయినారంటే అక్కడ మాట్లాడిండు. కానీ బాస్ అంతలోనే మన జేకబ్ ఫాటు వచ్చేసిండు. అక్కడ జేకబ్ ఫాటు వచ్చిండు. అండ్ ఈసారి ఇక్కడ జేకబ్ ఫాటు భయంకరంగా ఇచ్చేసిండు డ్రూ మ్యాకింటైర్కి. అంటే స్టార్టింగ్లో బ్యాక్ స్టేజ్ డ్రూ మ్యాకింటైర్ కొట్టిండు. అండ్ ఇప్పుడు ఇక్కడ రింగ్ సైడ్ వచ్చి జేకబ్ ఫాటు చాలా భయంకరంగా కొట్టిండు డ్రూ మ్యాకింటైర్. కామన్ టేబుల్ పైన అయితే లేదా నిజంగా అంటే ఫస్ట్ అఫీషియల్ తీసుకెళ్ళిపోయిన జేకబ్ ఫాటుకి అండ్ ఉరుకోవచ్చు ఒకటిసారి దుంకించుడు, అది హైలైట్ ఉండే మొత్తం మూమెంట్. చాలా మజా వచ్చి స్టార్టింగ్లోనే ఇలాంటి బ్రాల్స్ ఉంటే లేదా ఎవరైనా మార్నింగ్ లేచి డబ్ల్యూడబ్ల్యూ చూస్తున్నారంటే నిద్ర పారిపోవాలి, అట్లా ఉండాలి స్టార్టింగ్. అండ్ నిజంగా ఈ స్టార్టింగ్ ఆ లెవెల్లో ఉండే చాలా మజా వచ్చింది. ఇక్కడనే ఈ బ్రాల్ అయిపోయింది, కానీ ముందే చెప్పేస్తున్నాను మధ్యలో ఇలా బ్రాల్ అంటే అసలు బ్రాల్ అయిపోలేదు బాస్. స్టార్టింగ్లో బ్రాల్ చూపించినారు, మధ్యలో ఈ బ్రాల్ చూపించినారు, లాస్ట్లో చూపించినారు. సో క్రాక్ ఉండే ఇలా బ్రాల్, ఇలా ప్రాబ్లమ్ అసలు నెక్స్ట్ లెవెల్ ప్రాబ్లం అయిపోయింది. ఓపెన్లీ చెప్పాలంటే ఇలా మ్యాచ్ నెక్స్ట్ లెవెల్లో బుక్ చేస్తేనే మంచిగా ఉంటుంది. సో బాస్, నెక్స్ట్ మనకి ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. ఎస్, మన డేమియన్ ప్రిస్ట్ R-Truth వర్సెస్ మన MFT మెంబర్స్ అంటే మన టామా టోంగా అండ్ జెసీ మధ్యలో మనకి మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ ట్యాగ్ టీమ్ టైటిల్స్. ఈ మ్యాచ్లో చాలా తమాషాలు జరిగినాయి. వైట్ 6 ఫ్యామిలీ మ్యాచ్ మధ్యలో ఇంటరప్ట్ చేసింది. అండ్ ఫైనలీ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, R-Truth అండ్ డేమియన్ ప్రిస్ట్. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు మన న్యూ R-Truth అండ్ మన డేమియన్ ప్రిస్ట్ మన న్యూ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ బాస్. అసలు డేమియన్ ప్రిస్ట్ నమ్మలేకపోయింది అక్కడ. R-Truth అక్కడ మన జేసీకి పిన్ చేయగానే నిజంగా షాక్ అయిపోయాడు అండ్ ఫుల్ ఖుషి అయిపోయాడు. ఎందుకంటే వీళ్ళు ప్రెజెంట్ ఇప్పుడు ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ అయిపోయినారు బాస్. సో నెక్స్ట్ మనకి ఒక చిన్న ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది, మన ఫ్రాక్జామ్ వర్సెస్ మోటార్ సిటీ మషిన్ గన్స్. అండ్ ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్ బాగానే ఉండే. మ్యాచ్ మధ్యలో క్యాండస్ లేటర్ కొంచెం ఇంటర్వ్యూ చేసింది. అండ్ ఈ మ్యాచ్లో మన మోటార్ సిటీ మషిన్ గన్సే గెలిచినారు. సో నెక్స్ట్ అక్కడ ఎంట్రీ అయిపోయింది ది వైపర్, ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ది. సో ర్యాండీ ఆర్టన్ ఎంట్రీ కాగానే ఫ్యాన్స్ చాలా మంచిగా చేర్ చేస్తున్నారు ర్యాండీ ఆర్టన్ కోసం. ఎందుకంటే చూడండి ఇప్పుడు హీల్ టర్న్ చేసిండు, బట్ అయినా సరే ఫ్యాన్స్ చీర్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ర్యాండీ ఆర్టన్ హీల్ టర్న్కి ఎంజాయ్ చేస్తున్నట్టు కదా. అంటే హీల్ టర్న్ చేసినట్టు ఫ్యాన్స్ చాలా అంటే చాలా ఖుషి అయిపోయినారు హీల్ టర్న్ చేసినందుకు. అండ్ అంతేకాదు మన ర్యాండీ ఆర్టన్ అక్కడ రింగ్లో వచ్చి స్టీల్ చైర్ తీసుకొని రింగ్ మధ్యలో కూర్చుండు. అండ్ ర్యాండీ ఆర్టన్ ఏమని చెప్పిండంటే, నా ఎంట్రన్స్ కాగానే నా థీమ్ సాంగ్ మ్యూజిక్ ప్లే కాగానే వీళ్ళు చాలామంది నా థీమ్ సాంగ్ పాడతారు, నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది. సో అందుకని నేను మీకు రిటర్న్లో ఒకటి ఇద్దాం అనుకుంటున్నాను. సో అందుకనే కదా నేను ఫ్యాన్స్కి హైఫై చేయడం స్టార్ట్ చేసినాను. నేను ఫ్యాన్స్కి అంటే ఆటోగ్రాఫర్ అంతా నేను సైన్ చేయడం స్టార్ట్ చేసినాను. అండ్ చిన్నపిల్లలు ఎవరైనా అంటే పోస్టర్ అంటే చిన్న పోస్టర్ తీసుకొస్తారు. అండ్ ర్యాండీ ఈరోజు నా బర్త్డే అనే ఈ టైప్ రాసి ఉంటుంది. సో నేను ఆ చిన్న పిల్లలకి నేను బర్త్డే విష్ చేసినాను.
ఆయన తెలుసు ఆ పిల్లలు ఎప్పుడు ఆ లైఫ్లో ఈ మూమెంట్కి ఇంత మంచి మూమెంట్కి వాళ్ళు మర్చిపోరు. అండ్ అదే పవర్ ఇప్పుడు అంటే నాకు ఉంది, అంటే అది నేను చేయగలను కాబట్టి నేను చేసినాను. మీరందరూ చూపించే ప్రేమ, మీరందరూ నా పైన చాలా ప్రేమ చూపిస్తున్నారు. సో ఆ ప్రేమ చూసి నేను మీ అందరికీ తిరిగి ప్రేమని ఇద్దాం అనుకున్నాను అండ్ ప్రేమ ఇచ్చినాను. అండ్ ఇదంతా చేస్తున్నప్పుడు నా ఫేస్ పైన చాలా మంచి స్మైల్ వచ్చింది, చాలా మంచి అనిపించింది. కానీ ఓపెన్గా చెప్పాలంటే చూడండి, నేను నా కెరియర్లో అంటే ఏదో ఒక రోజు ఒక టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు నేను నా రెస్లింగ్ బూట్స్కి నేను సైడ్లో పెట్టాల్సింది. అంటే రిటైర్మెంట్ గురించి మాట్లాడినారు. అండ్ ర్యాండీ ఆర్టన్ ఏమని చెప్పిండంటే, నేను నా కెరియర్కి నా లెగసీకి నేను గుర్తు చేసినప్పుడు, నా లెగసీ గురించి అంటే ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు నేను ఫ్యాన్స్ ఎంతమందికి నేను చేయగలిపినాను, ఫ్యాన్స్ ఏం చేసిన అది కాదు, నేను అసల్లో ఈ ఛాంపియన్షిప్కి నేను ఎన్నిసార్లు నా నడుము పైన పెట్టినాను అది చాలా ఇంపార్టెంట్. అంటే నేను నా కెరియర్లో ఎన్నిసార్లు ఆ వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచినానో, టైటిల్ గెలిచినా అది చాలా ఇంపార్టెంట్. అండ్ అంతేకాదు ర్యాండీ ఆర్టన్ ఏమని చెప్పిండంటే చూడండి, నేను ఎలిమినేషన్ చేంబర్ గెలిచినప్పుడు ఆ టైంలో డ్రూ మ్యాకింటైర్ ఛాంపియన్ ఉండే. అండ్ నేను డ్రూ మ్యాకింటైర్తో ఫైట్ చేయడానికి నేను అసలు ఎలాంటి రూపం ఉండాలో, అసలు నేను ఏ టైప్లో నేను ఫైట్ చేయాలో అది నాకు చాలా బాగా తెలుసు. అంత బాగానే ఉండే. కానీ ఒకటేసారి కోడీ రోడ్స్ ఈ టైటిల్ పిక్చర్లో ఎంట్రీ చేసిండు. కోడీ రోడ్స్ డ్రూ మ్యాకింటైర్కి ఓడిపించి కోడీ న్యూ ఛాంపియన్ అయిపోయాడు. సో ఇక నాకు అర్థం కాదు ఇప్పుడు నేను ఏం చేయాలో. ఇప్పుడు నేను కోడీతో ఫైట్ చేయడానికి అసలు నా ఏ రూపం నేను తీసుకురావాలి. ఎందుకంటే నేను కోడీ రోడ్స్ అంటే నేను కోడీతో లవ్ చేస్తాను. ఎస్, కోడీ నా బ్రదర్ లాంటోడు. కానీ లాస్ట్ వీక్ కోడీ నా మనసు పైన ఉన్న బరువుని తగ్గించిండు. ఎందుకంటే కోడీ ఏమని చెప్పిండు, ర్యాండీ నేనుతో ఫైట్ చేసినప్పుడు అంటే నువ్వు ఒక బెస్ట్ ర్యాండీ ఆర్టన్లా రావాలి, నువ్వు అంటే ఒక జబర్దస్త్ వైపర్లా రావాలి, నువ్వు ర్యాండీ ఆర్టన్ నీ వాయిసెస్ ఇను అని కోడీ రోడ్స్ చెప్పిండు. అండ్ ర్యాండీ ఆర్టన్కి వినబడుతున్న వాయిసెస్ వింటే, అంటే ర్యాండీ ఆర్టన్ ఆ వాయిసెస్ వింటే ఏమవుతుందో, అది ఇక ఏం జరిగిందో అది ఇక మనకు తెలుసంటే అక్కడ మాట్లాడిండు మన ర్యాండీ ఆర్టన్. అండ్ ఆ వాయిసెస్ వింటే ప్రాబ్లం ఏందో అది చెప్పిండు. ఆ వాయిసెస్ విన్నప్పుడు నేను ఒక్కోసారి కంట్రోల్ ఉండొచ్చు, ఒకసారి నేను అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతాను, నేను చాలామందికి హర్ట్ చేస్తాను. బట్ ఏం చేయాలి చెప్పండి. అంటే ఇక నేను ఆ వాయిసెస్ వినకపోతే కష్టం. ఇప్పుడు ఆ వాయిసెస్ వింటేనే కదా నేను నా లెగసీలో నంబర్ 15ని యాడ్ చేయగలను. అంటే 15 టైమ్స్ ఛాంపియన్షిప్కి నేను గెలవగలను. ఆ వాయిసెస్ వింటేనే కదా నేను గెలుస్తాను. అండ్ ఆ వాయిసెస్ వినపడుతున్నాయి. ర్యాండీ ఆర్టన్ థీమ్ సాంగ్ స్టార్టింగ్ లైన్ ఉంది కదా, ఆ లైన్ పాడి అక్కడ అంటే చెప్పి అక్కడ ఏమని చెప్పిండు అంటే, ఆ వాయిసెస్ ఏమంటుంది అంటే, నేను ఈ రెసల్ మేనియాలో కోడీ రోడ్స్కి ఓడిపించేస్తాను. ఎస్, నేను కోడీ రోడ్స్కి ఓడిపించేస్తానని ఈ టైప్లో మన ర్యాండీ చెప్పగానే ఫ్యాన్స్ ఏం చీర్ చేసినారు, సాలిడ్గా చీర్ చేసినారు. అండ్ అంతేకాదు రెసల్ మేనియా మెయిన్ ఈవెంట్ ఓడిపిస్తా అని చెప్పి ర్యాండీ ఆర్టన్ అక్కడికి వెళ్ళిపోయాడు బాస్ ఆ స్టీల్ చైర్ తీసుకొని. అండ్ బ్యాక్ స్టేజ్ మ్యాట్ కార్డన్తో వచ్చిన ప్రాబ్లం చూడడానికి దొరికింది. మ్యాట్ కార్డన్ అసలు నువ్వు ఏం చేస్తున్నావు అది అనగానే నా దారి మధ్య రాకని చెప్పి అటాక్ చేసిండు మన ర్యాండీ ఆర్టన్ మ్యాట్ కార్డన్ పైన బ్యాక్ స్టేజ్. అండ్ ఇక్కడ సెగ్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ మనకి మన అలిస్టర్ బ్లాక్ వర్సెస్ సామీ జైన్ మధ్యలో మ్యాచ్ చూడడానికి దొరికింది. ఈ మ్యాచ్లో అక్కడ ట్రిక్ విలియమ్స్ వచ్చి ఇక్కడ కామెంటరీ సైడ్ కూర్చున్నాడు. అండ్ హైలైట్ ఏంటంటే ట్రిక్ విలియమ్స్ అండ్ సామీ జైన్ మధ్యలో ప్రాబ్లం జరిగింది. అక్కడ నీళ్ళు పడేసిండు బాస్, వాటర్ సంథింగ్ ఉండేది మన సామీ జైన్ పైన పడేసిండు. అండ్ దానిలో సామీ జైన్ అటాక్ చేసిండు రింగ్ బయట ట్రిక్ విలియమ్స్ పైన. అండ్ రింగ్లో రాగానే ఇక అలిస్టర్ బ్లాక్ ఫినిషర్ ఇచ్చేసిండు, దీని లాభం లేపి. అండ్ ఈ మ్యాచ్లో అలిస్టర్ బ్లాక్ విన్నర్ అయిపోయాడు, సామీ జైన్ ఓడిపోయాడు. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది జేడ్ కార్గిల్ది. జేడ్ కార్గిల్ రింగ్లో వచ్చిన తెలుసు రియా రిప్లీ నువ్వు అంటే నువ్వు బ్యాక్ స్టేజ్ ఉన్నావు, సో రమ్మని చెప్పి సో రియా రిప్లీ వచ్చింది. రియా రిప్లీ అక్కడ వచ్చి ఇక మాట్లాడదామా, మాటలు తప్ప ఇంకేం లేదా, నాకు ఫైట్ కావాలని చెప్పింది. అండ్ అక్కడ జేడ్ కార్గిల్ అదే బీ అని తిడితే కదా అదే తిట్టుకుంది అక్కడ. అండ్ అంతేకాదు నేను ఇక్కడ వచ్చినప్పుడు చెప్పినాను, నేను ఫ్రెండ్షిప్ కోసం రాలేదు, నేను పైసా కోసం వచ్చిన, డబ్బుల కోసం చెప్పినాను అనమాట. ఈ టైప్ చిన్న సెగ్మెంట్ జరిగింది ఇలా మధ్యలో. అండ్ రియా రిప్లీ ఫైనలీ సరే అంత ఉంటే కొట్టు అని చెప్పి అక్కడ చెప్పింది. బట్ జేడ్ కార్గిల్ అటాక్ చేయకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. సో అప్పుడే మన మిషన్ అండ్
బీ ఫ్యాబ్ వచ్చినారు. రాగానే ఏదో జేడ్ కార్గిల్ పైన అటాక్ చేస్తారు అనుకుంటే వాళ్ళు జేడ్ కార్గిల్తోనే కలిసిపోయినారు. అండ్ వీళ్ళు ముగ్గురు కలిసి రియా రిప్లీ పైన అటాక్ చేసినారు. అండ్ ఈ బ్రౌల్ అప్పర్ హ్యాండ్ ఇల్లేదు ఉండే. రియా రిప్లీ అక్కడ నంబర్స్ గేమ్స్ కాబట్టి అక్కడ ఈ బ్రౌల్లో ఓడిపోయింది. అండ్ ఇప్పుడు ఒకవేళ ఇయో స్కై వచ్చి హెల్ప్ చేస్తే, అంటే ఇప్పుడంటే ఈరోజే కాదు, నెక్స్ట్ వీక్ అప్పుడైనా ఇయో స్కై వచ్చేస్తే బాగుంటుంది రియా రిప్లీ సైడ్. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ముగ్గురు అయిపోయినారు. జేడ్ కార్గిల్ సైడ్ ఇప్పుడు నంబర్స్ గేమ్ ఎక్కువైపోయింది. సో నెక్స్ట్ మనకి ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. మన కార్మెలో హేస్ వర్సెస్ మన ఇలియా డ్రాగన్ ఫర్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్. సో మ్యాచ్ బాగానే ఉండే బాస్. ఎస్, అంటే కొంచెం పెద్ద మ్యాచ్ ఉండే, బట్ రెస్లింగ్ గురించి మాట్లాడితే ఎస్ కొంచెం బాగానే ఉండే రెస్లింగ్. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఫైనలీ అది రోల్ అప్ ద్వారా ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయిండు కార్మెలో హేస్. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ కార్మెలో హేస్. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది కిట్ విల్సన్ వచ్చి అక్కడ జెల్లీ రోల్కి పిలిచిండు. జెల్లీ రోల్ అక్కడ వచ్చిండు. దానికంటే ముందు బ్యాక్ స్టైర్ ర్యాండీ ఆర్టన్తో కలిసిండు జెల్లీ రోల్. అంత ఇంట్రెస్టింగ్ లేకుండే బాస్. ఏంటంటే ర్యాండీ ఆర్టన్ ఎవరైనా తెలుసు అనే మాట, ఒక ఫాదర్, ఒక మంచి ఫ్యామిలీ అంటే ఇవంతా అవసరం అన్నట్టు అక్కడ మాట్లాడిన సంథింగ్ ఈ టైప్లో జరిగింది వాళ్ళ మధ్యలో. అంత ఇంట్రెస్టింగ్ లేకుండే అది. జస్ట్ ఏంటంటే వీళ్ళు ఒక ఫ్రెండ్స్ కాబట్టి లాస్ట్ వీక్ ర్యాండీ ఆర్టన్ లూకేషన్ జెల్లీ రోల్ కాబట్టి వీళ్ళ మధ్య సెగ్మెంట్ చూపించినారు. అండ్ ఈ సెగ్మెంట్ గురించి మాట్లాడితే ఇక్కడ ఈ మన కిట్ విల్సన్ అండ్ జెల్లీ రోల్ గురించి మాట్లాడితే నిజం చెప్తున్నాను, ఎంత గలీజ్ సెగ్మెంట్ ఉండే అంటే ఇప్పుడు ఈ సెగ్మెంట్ అస్సలు కవర్ చేయాలి. ఎంత గలీజ్ అంటే నేను కొంచెం ఇండైరెక్ట్గా చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. అక్కడ కిట్ విల్సన్ అక్కడ ఎక్కడిచ్చిండు మన జెల్లీ రోల్కి ఒక పోయం చెప్పి, దాంట్లో అంటే నువ్వు ఫ్యాట్ లాస్ చేసినావు అంటే నీ ఫేస్ ఫ్యాట్ టాటోస్ అది నీ క్రిమినల్ రికార్డ్ అది మొత్తం మాట్లాడి అక్కడ నువ్వు ఫ్యాట్ లాస్ చేసినందుకు నీ వీలికి అనిపిస్తుంది అని చెప్పి అది వీలి దేనికి అన్నాడు మీరు అర్థం చేసుకోండి. దాని తర్వాత నీ అమ్మ చూసింది కదా నా వీలి అని జెల్లీ రోల్ చెప్పిండు. దీని అమ్మ నిజం చెప్తున్నాను, ఇంత ఫాల్తు సెగ్మెంట్ అస్సలు కవర్ చేయను బాస్. ఇంకా చాలా ఉండే అక్కడ గలీజ్గా, ఇదంతా వేస్ట్. దాని తర్వాత ఇప్పుడు కిట్ విల్సన్ వాళ్ళ అమ్మని మెన్షన్ చేసిన తర్వాత కిట్ విల్సన్ సైడ్ కూర్చుంటాడే ఏంది ఇచ్చి పడేసిండు, అక్కడ అటాక్ చేసిండు జెల్లీ రోల్ పైన. సో నెక్స్ట్ మనకి లాస్ట్ లెజెండ్ నాజాస్ వర్సెస్ బెలా ట్విన్స్ మధ్యలో మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్. అండ్ బాస్ అక్కడ మన షార్లెట్ ఫ్లేర్ అండ్ అలెక్సా బ్లెస్ వచ్చేసినారు. అండ్ సేమ్ లాస్ట్ వీక్ ప్రాబ్లం జరిగినట్టు ఈ వారం ప్రాబ్లం జరిగి ఈ మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది. నాకు తెలిసి ఇలా మధ్యలో ట్రిపుల్ థ్రెట్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరుగుతుంది అనుకుంటా అసలు మేనలు. అందుకనే మ్యాచ్ని డిస్క్వాలిఫై చేసి పడేసినారు, బ్రాల్ చూపించేసినారు. బ్రాల్లో అప్పర్ హ్యాండ్ ఇక్కడ నాజాస్ అండ్ లాస్ట్ లెజెండ్దే ఉండే. సో నెక్స్ట్ మన ర్యాండీ ఆర్టన్ ఎవరితో మరొకసారి ఫోన్లో కాల్లో అంటే మాట్లాడండి అక్కడ. అండ్ ఏమని చెప్పండి చేస్తాను చెప్పేది కరెక్టే, ఈ మ్యాట్ కార్డనాతో ఇప్పుడు ఏం జరిగిందో దీన్ని మొత్తం నేను కరెక్ట్ చేస్తాను అని చెప్పిండు, నేను రింగ్లో వెళ్తుందని చెప్పిండు. అండ్ అసలు ఈ ఫోన్లో ఎవరితో మాట్లాడుతుండో ఇది చాలా పెద్ద మిస్టరీ అయిపోతుంది బాస్. సో ర్యాండీ ఆర్టన్ అక్కడ స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో రింగ్లో వచ్చి మ్యాట్ కార్డనాకి పిలిచి అక్కడ అంటే సారీ చెప్పేలా చేసిండు బాస్. కానీ చేయి కలిపి హక్ చేసి లో బ్లో ఇచ్చి పడేసిండు మ్యాట్ కార్డనాకి. ఎస్, అంటే మనము చాలా సంవత్సరం తెలుసు మనము అంటే మనకు పరిచయం చాలా సంవత్సరం నుంచి ఉంది అది అని చెప్పిండు. అంటే అక్కడ సారీ చెప్పిండు, కానీ ఒకటిసారి హక్ చేసి లో బ్లో ఇచ్చి RKO ఇచ్చి పడేసిండు. అండ్ దాని తర్వాత ఇంకా మామూలుగా అటాక్ రింగ్ బయట అటాక్ చేసిండు. అండ్ WWE ఆఫీసర్ వచ్చి ఆపేసినారు. దాని తర్వాత అయినా సరే స్టీల్ చైర్ మ్యాట్ కార్డనా చేలో ఇరికిచ్చి మరి కొట్టేసిండు బాస్. అండ్ ఫ్యాన్స్ వన్ మోర్ టైమ్ అని చాంట్ చేస్తున్నారు. చూడండి, ఇప్పుడు ఒక సూపర్ స్టార్ హీల్ టర్న్ చేస్తే ఫ్యాన్స్ బూ చేస్తారు, కానీ ర్యాండీ ఆర్టన్ విషయంలో చూడండి, ర్యాండీ ఆర్టన్ హీల్ టర్న్ చేస్తే ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్యాన్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, వన్ మోర్ టైమ్ అని చెప్తున్నారు ఇంకా. సో దీన్ని బట్టి ఇక మీరు అర్థం చేసుకోవచ్చు ఇక ర్యాండీ ఆర్టన్ కోసం ఎంతమంది సపోర్ట్ ఉందో. చాలామంది ర్యాండీ ఆర్టన్ హీల్ టర్న్ కోసం వెయిట్ చేసినారు. అండ్ ఫైనలీ ఇప్పుడు హీల్ టర్న్ చేయగానే ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు మన ర్యాండీ ఆర్టన్ హీల్ టర్న్. కానీ ఒకటేసారి అక్కడ మన స్క్రీన్లో చూపించినారు, బ్యాక్ స్టేజీలు ఎక్కడో ఎక్కేసినారు. అసలు ఈ జేకబ్ హార్ట్ అండ్ మన డ్రూ మ్యాకింటర్కి ఏం చెప్పాలి ఏమో బాస్. నాకైతే ఎంత నవ్వొచ్చిందంటే, అంటే స్టార్టింగ్లో బ్రాల్ అంటే షో మధ్యలో బ్రాల్ అండ్ లాస్ట్లో అయితే వీళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయినారు బాస్. బ్యాక్ స్టేజ్ ఎక్కడో ఒక ఫ్లోర్ పైన ఎక్కి వీళ్ళు అటాక్ అంటే ఫైట్ చేస్తుంటారు, వీళ్ళ మధ్య బ్రాల్ జరుగుతుంది. ఇన్ని క్వాలిటీస్ వీళ్ళందరూ సెక్యూరిటీ గార్డ్స్ అందరూ అక్కడ ఉరికినారు. అండ్ వీళ్ళు ఒక మినిమం ఐ థింక్ అది ఒక ఫ్లోర్ హైట్ ఉండే, ఒక ఫ్లోర్ హైట్ నుంచి వీళ్ళు
ఇద్దరికిద్దరు పడిపోయినారు. ఏం బ్రాల్ చూపించినారు ఇలా మధ్యలో. షో స్టార్టింగ్ ఇలా చేసినారు అండ్ స్మాక్ డౌన్ షోకి ఎండ్ ఇలా చేసినారు బాస్. ఎవరు డ్రూ మ్యాకింటైర్ అండ్ జేకబ్ ఫాటు. సో నిజంగా మజా వచ్చింది. నాకు తెలిసి అంటే ఇలాంటి ఫ్యూడ్ ఉన్నప్పుడు, ఇలాంటి పిచ్చి క్రేజీ బ్రాల్ ఉన్నప్పుడు వీళ్ళకి ఒక స్టీల్ కేజ్ మ్యాచ్ లేదా ఒక హెల్ ఇన్ అ సెల్ మ్యాచ్ బుక్ చేస్తేనే కిరాక్ ఉంటుంది బాస్. ఇలా ఫ్యూడ్ అప్పుడే ఇంకా చాలా నెక్స్ట్ లెవెల్ వెళ్ళి ఆ మ్యాచ్లో చాలా మజా వస్తుంది బాస్. సో మీరు ఏమంటారో మీ కామెంట్లో చెప్పండి. అండ్ మన ర్యాండీ ఆర్టన్, డ్రూ మ్యాకింటైర్, జేకబ్ ఫాటు నిజంగా ఇలా వల్ల చాలా మజా వచ్చింది ఈరోజు స్మాక్ డౌన్లో బాస్. ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే. ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.